హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 13th సెప్టెంబర్. ఆల్రెడీ ఒకరోజు డిలే అయిందనమాట. మాకు రోడ్డు బ్లాక్ అయ్యి ఒకరోజు ఇక్కడ ఆగాల్సి వచ్చింది. రాత్రి నైట్ మీకు చూపించా కదా లొకేషన్, అది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే భయం రెడీ అయ్యి బస్సులు ఆల్రెడీ వెళ్తున్నాయి, కొన్ని బస్సులు. మేము కూడా రెడీ అవుతున్నాము. అండ్ అందరూ టిఫిన్ చేస్తున్నారు అనమాట మా బస్సులో వాళ్ళంతా. బయటేమో వర్షం అండి, బయట వర్షం పడుతుంది విపరీతంగా. సో అందరూ ఇంకా డ్రెస్ కోడ్ తీరేదనమాట. మ్యాక్సిమం అందరూ టిఫిన్ చేస్తున్నారు. ప్లేట్ తీసుకో. అందరూ రూమ్లో టిఫిన్ చేస్తున్నారు. వద్దులేదు ఎందుకు సైడ్. అందరూ టిఫిన్ చేస్తున్నారు అనమాట. టిఫిన్ చేసి ఇంక బయలుదేరుతాము. ఈరోజన్నా హరిద్వార్ చాటాలని దేవదేవుని కోరుకుందాం. ఓకే అంటే వద్దులే ఉన్నాయి. తీకుండా ఎలా తీద్దాం. వర్షం మాత్రం ఇంకా బీభత్సంగా పడుతూనే ఉందండి, ఏమాత్రం తగ్గలేదు. కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇదే వర్షంలో మళ్ళీ జర్నీ సాగించాలి. ఎంత దూరం ఈరోజు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో చూద్దాం, లెట్స్ వెయిట్. హాయ్ అండి, ఈరోజు ఉదయం బయలుదేరిన తర్వాత పట్టుమని 10 నిమిషాలు కూడా సాగలేదు మా ప్రయాణం. ఆపేశారు. బస్సు కనబడుతుంది కదా, బస్సు మాది అనమాట. మొత్తం ఆపేశారు. ఇప్పుడేనండి, జస్ట్ మా ముందేనమాట ఇది రాలింది. మా బస్సులో వాళ్ళే అంతా దిగి క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ అనమాట ఇది జరిగింది. భయ్యా 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 जस्ट बस लेके भाई, ये हटाना पड़ेगा. बस लेके ये हटाना पड़ेगा. చూసారా ఏ రేంజ్లో కూలిందో? చూసారా? ప్రతినిత్యం ఉత్తరాఖండ్లో ప్రయాణాలంటే మ్యాక్సిమం ప్రతినిత్యం ఇలాగే ఉంటాయి ఉత్తరాఖండ్లో ప్రయాణాలు. సర్లే రాళ్ళని పద రానివ్వండి. నిదానం నిదానం సాయి ఇక్కడే ఉన్నాడు దానికి చెప్పింది మీరు ఆ రా ఎక్కడ తీసి बीच में ले लो, बीच में ले लो. रमन वही बाबू गाड़ी को लेकर जल्दी, गाड़ी को निकालो. इधर पड़ी नहीं जी వాళ్ళకి బండి తోలిద్దని వాళ్ళ డౌట్. आप लोग हटाओ बोल रहा. अरे यार थोड़ा खुश क्या आ रहा है. आने दो गाड़ी.
అన్న మీరు కొంచెం ఎదురు రండి, ఇటు రండి, మీరు వచ్చి ఇటు వచ్చేసి కూర్చు. అరే బాబు బాబు నమస్తే అండి. ఈరోజు మా మధ్యాహ్న భోజనం. అందరూ రోజు భోజనం దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళ భోజనమే వాళ్ళ దగ్గరికి వచ్చిందన్నమాట సిటీలోకి. కారణం ఏంటంటే మేము ప్రయాణం చేస్తున్నాం కదా బద్రీనాథ్ నుంచి. ఈ ఒకటే వర్షము, బయట దిగాది కాలేదు, పైగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది అనమాట. సో ఏం చేయలేని పరిస్థితుల్లో అన్నాన్ని ఒక బౌల్లో కలిపేసాము అనమాట, కర్రీతో కలిపి కలిపేసి అందరికి వడ్డిచ్చేసాము. గతంలో అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం జనరల్ గా చాలాలో చూస్తుంటాం అనమాట. ఒక 10 మంది కలిసి చేనుకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ భోజనాలు ఒక దాంట్లో కలిపేసి తలా మధ్య తింటా ఉంటారు. సో అది ఈరోజు ఇట్లా ఉపయోగపడింది అనమాట. సరిగా అండి, కింద పోలేదు. ఇంతకు భోజనం ఎలా ఉందండి? అట్లా అనమాట. మొత్తం అయిపోయినాయి. కూడా అందరు జరుపుకుంటారు. చూడు, క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సమయం కూడా వస్తుంది అని చెప్పాలన్నమాట. ఇంత ఆనందంగా పోతారా బాగా అయినా కూడా దైవ దర్శనం చూసిన వాళ్ళు ఆనందంగా ఇలాంటి భోజనాలు చేస్తున్నారంటే ఈ అవకాశం కూడా భగవంతుడు కల్పించాడని చెప్పాలా. అవును, చాలా బాగుంది. మనకు ఈ అవకాశం రాదు, మళ్ళీ రోజు రాని రోజులు. ఏంటంటే అన్ని పరిస్థితులను మనం చూడాలన్నమాట. ప్రతి ఒక్కటి ఒక అనుభవమే. మళ్ళీ మళ్ళీ మన మాన జన్మలో ఉండి మళ్ళీ అతను చెప్పుకుంటారు. నాకు సువాసన ఉంటే పాడేవాని గట్టిగానే. సుహాసిని ఫ్యాన్స్ అన్నా మీరు? భారతీయ సుహాసిని అనుకో, బాగుంది. భారతీయ సుహాసిని. ఒకసారి ఇంకొకసారి అది అది బెటర్. ఇలాంటి శుభ సమయం ఇంకేదండి వచ్చిందండి. కాదండి, మనుషులకి ఎన్ని కోట్లు అంటే ఉపయోగం ఏముందండి? ఇలాంటి ఆనందం కావాలి కానీ. ఇంకా ఇంకా అండి ఏరండి, ఇంకా ఇలా ఇంకొకసారి పెట్టండి. వద్దు, మళ్ళీ మళ్ళీ కావాలన్నా రేపొద్దున యూట్యూబ్ లో చూసుకోవా, ఇంట్లో పెట్టుకొని. తర్వాత మనకు కావాలన్నా రావు, వచ్చినప్పుడే మనం వాడుకోవాలి. అది సార్ మేడం కు పెట్టండి. అదిపోయింది. ఇంకా అంకుల్ గారు మీరు, ఆంటీ గారు ఉన్నారా? ఒకసారి మీరు కూడా ట్రై అయ్యింది. ఎందుకు? వెరీ గుడ్. అది ఆంటీ గారు మీరు అది బ్రహ్మాండంగా ఉందండి. కన్నుల పండగ మరి.
ఈ సందర్భం మరో మరి రాదు. మళ్ళీ చెప్పండి. చెప్పేదే ఉంది. మనం ఈరోజు మేము చమోలు నుండి హరిద్వార్ వరకు బయలుదేరాము దర్శనం చేసుకొని. ఆ సందర్భంగా అనివార్య కారణాల వల్ల వాతావరణం బాగోలే కారణంగా ఇక్కడ కొండలు అన్ని విరిగి పడిపోవడం జరిగిపోయింది. అందుకారణంగా రోడ్డు బ్లాక్ అయింది. ఈ మార్గ మధ్యలో భోజనాలు ఏర్పాటు మా బస్సులోనే మేము చేసుకుని కిచిడిలాగా తింటున్నాము. ఇలాంటి సందర్భం మరొకసారి రాదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో ఇంతకుముందు మేము సినిమాలు చూసాము, యూట్యూబ్లో చూసాము. ఈ రోజు ప్రాక్టికల్గా మేమే బస్సులో చూస్తున్నాం. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు భగవంతుడు ఇలాంటి పరిస్థితులను కూడా చూపిస్తున్నాడు అని మాకు ఆనందంగా ఉంది. ఈరోజు వరల్డ్ మ్యారేజ్ డే చెప్పు. ఈరోజు వరల్డ్ మ్యారేజ్ డే. ఆ సందర్భంగా మా బస్సులో కూడా 3-4 జతలు కూడి భోజనాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే అండి, మూలిగే నక్క మీద తాటకే పడ్డట్టు ఉందన్నమాట. కారణం ఏంటంటే మేము పిపాలకోటి నుంచి బయలుదేరాము కదా హరిద్వార్కి. ఇంకొక 70 కిలోమీటర్లు ఉండగా మళ్ళీ కొండ చర్యలు ఇరిగిపడి మళ్ళీ ట్రాఫిక్ జామ్ చేశారనమాట. నైటు ఏ వెహికల్స్ పోనివ్వట్లేదు. అయితే ఆల్టర్నేట్గా వేరే రూట్ ఒకటి మళ్ళించారు వెహికల్. ఇది వచ్చేసి దాదాపుగా మళ్ళీ 80 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. ఆల్రెడీ మా 80 పోవాలి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 80 కిలోమీటర్స్ ఎక్స్ట్రా సింగిల్ వే. ఇది ఇంక ఎలా ఉందో చూడండి. నైట్ మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈరోజు నైట్ ఎవరికి పాపం భోజనం కూడా లేదు, అందరూ అలాగే కూర్చుని పోయారు. మేము 2-3 కల్లా మేబీ వెళ్ళొచ్చు అనుకుంటున్నాము హరిద్వార్. అట్లా ఉంది పరిస్థితి. చూడండి, ముందు నుంచి షూట్ చేస్తే భయంకరంగా ఉందన్నమాట. ఈ మలుపులు అక్కడ ఈ రోడ్లో కూడా అక్కడక్కడ రాళ్ళు రోడ్డు మీదకి వచ్చినాయి. కాకపోతే వెహికల్స్ మొత్తము పోయే అంత మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రాలే అన్నమాట. అట్లా దొరికినాయి. ఆ గ్యాప్ అయితే ఉంది, వెళ్ళిపోతున్నారు. ఈరోజు ప్రయాణం అంతా చాలా ఇబ్బందిగానే జరుగుతూ వచ్చింది. लंबाई में ऐसे में नंबर 1 है. तक नंबर 1 आएगा पिस्तौल का. 2700 मेगावाट बिजली पैदा करेंगे. अभी ఫైనల్గా అయితే హరిద్వార్ చేరుకున్నామండి రకరకాల ఇబ్బందులతో. అయితే ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ సన్మానం అన్నమాట. గురువు గారు ప్రతి సంవత్సరం కూడా డ్రైవర్లని సన్మానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డ్రైవర్ని ఒక సారథిగా, కృష్ణుడిగా భావించి వారి మీద భారం వేసి వదిలేస్తాడు. ఈ వారం రోజులు కూడా పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని జాగ్రత్తగా తీసుకొస్తారనమాట. అందుకు కాబట్టి వారి మీద అంత అభిమానంతో లాస్ట్ టైం కూడా చేశాడు, ఈ టైం కూడా చేస్తున్నాడు అనమాట. వేసి వాళ్ళకి అప్రిషియేషన్ కింద కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది గురువుగారు. ఆ తర్వాత మిగతా ఈ ప్రయాణికులంతా, యాత్రికులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెడతారు. అయితే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లన్నీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇదొక మంచి విషయం అన్నమాట, అందరూ చెప్పుకునే విధంగా. అండి బద్రీనాథ్ దర్శనం తర్వాత
ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 14th ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. మేమైతే ఇప్పుడు మళ్ళీ హరిద్వార్ చేరుకున్నాం అనమాట. బద్రీనాథ్ దర్శనం తర్వాత. అంటే యాక్చువల్లీ ఒకరోజు లేట్ అయింది కదా, వర్షం వల్ల మధ్యలోనే స్టే చేయాల్సి వచ్చింది. సో అందుకోసమే లేట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ టైం హరిద్వార్ వచ్చినప్పుడు ఎక్కడ దిగామో సారంగా హోటల్ సారంగా అయిందనమాట. సేమ్ మళ్ళీ అదే హోటల్లో మాకు రూమ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అందరూ హోటల్కి వచ్చారు, కనిపిస్తుంది కదా, అందరూ లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ మా ప్రోగ్రామ్ ఏంటంటే హరిద్వార్లో లోకల్గా ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, శారదాపీఠం ఒకటి అండ్ మానసాదేవి టెంపుల్ కూడా ఉందంట. అవి అలాంటి ఇంకేమైనా ఉంటే 2-3 అవర్స్లో కంప్లీట్ చేసుకొని 12 కల్లా మధ్యాహ్నం లంచ్ ముగించుకొని ఇక్కడ నుంచి అయితే ఢిల్లీకి స్టార్ట్ అవుతాం అనమాట. ఢిల్లీలో మనకి 8:30కి అనుకుంటా మేబీ ట్రైన్ 8:30కి ఉంటుంది. సో ఆ టయానికి మేము అక్కడ చేరుకుంటాం. ఓకే, ప్రస్తుతానికైతే మా దగ్గర ఉన్న టైం టేబుల్ అదనమాట. ఓకే, బాయ్.